నమస్తే మీ పేరు? నా పేరు కిరణ్మయి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. ఏంటి ఓవరాల్‌గా 20 నెలలు అవుతుంది కదా! అసలు పరిపాలన ఎలా ఉంది? కుటుంబ ప్రభుత్వం మీరు అనుకున్నట్టుగా చేస్తా ఉందా? చేస్తున్నారండి. తప్పకుండా చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అనేది ఆయన ముఖ్యమంత్రిగా నిన్న, ఇవాళ ఏదో వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఎప్పటినుంచో ఎంతో కష్టపడి అనుభవం ఉన్న వ్యక్తి. ఎంతోమంది తరాలను ముందు వైపు నుంచి చూసుకుంటూ, నడిపించుకుంటూ ఆయన ప్రభుత్వంలో నేను చదువుకున్నానండి. మేము కూడా డీఎస్సీలు రాసాము, కష్టపడ్డాం. అసలు ఈరోజు డీఎస్సీ ఉన్నది ఒకసారైనా మేము రాసాము, మేము చదవగలిగామనంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చాకే డిఎస్సి అనేది రాసాము, టీటీసీ అనేది రాసాము, టెట్ అనేది ఒకటి పెట్టి, బీఈడీ అనేది ఒకటి పెట్టడం. అసలు ముందు ఆడవాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, ఒక డ్వాక్రా పథకాలు అనేది ఏ విధంగా పెట్టాలి, ఇవి ఏదైనా ఆయనకి ఎలా వస్తాయో ఆలోచనలు. అదే ఒకసారి విన్నాను భువనేశ్వరి గారు చెప్తుంటే కూడా, ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆలోచిస్తే కరెక్టేనండి. ఆయనకి ఏ ఆలోచన ఉండదు. రాష్ట్రం ఎటుపోతుందా, రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం ఈ మాత్రమైనా సంతోషంగా, ఈ మాత్రమన్నా మనం మనకి తెచ్చుకున్న రాజధానిలో మనం ఉండగలుగుతున్నాం అంటే మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. అదేంటమ్మా అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను పట్టించుకోవట్లేదు, చదువుకున్న పిల్లలను పట్టించుకోవట్లేదు, వాళ్ళు దోచుకున్న కాన్సెప్ట్‌తోని వ్యవహరిస్తున్నారంట కదమ్మా మరి. అవి ఎందుకంటారో ఏమోనండి, మాకైతే తెలీదు. మేము చూసేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే చూసాం. మాకు నచ్చింది, మాకు బాగుంది. మరి వాళ్ళు ఎందుకంటారో, వాళ్ళ పేర్లు ఏంటో మాకైతే అవన్నీ తెలియదండి. అంటే మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటా ఉన్నారు, మరి ఏంటి ఎలా ఉంది చదువుకున్న పిల్లల గురించి కానీ, లేదా చదువుకుని ఇంకా జాబ్స్ ఉపయోగం దాని గురించి అసలు ఎలా ఉంది అసలు ప్రభుత్వంలో? అవునండి, ఇప్పుడు డిగ్రీలు చదువుకుంటారు, బీటెక్లు చదువుకుంటున్నారు. మరి వాళ్ళకి కంపెనీలు తీసుకురావాలి కదా, ఉంటే కదండి. లేకపోతే ఎంతసేపటికి వేరే రాజధానికి వెళ్ళిపోవటం, వేరే చోట పనులు చేసుకోవటమే కదా. ఆయన కష్టపడి కంపెనీలు తీసుకొస్తే మన పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే బాగుంటారు. మరి ఇప్పుడు అందరూ డిగ్రీలు టీచర్లు అవ్వాలని కోరుకుంటుంది. మరి వాళ్ళకి టీచర్లుగా ఉండాలనుకునే వాళ్ళకి టీటీసీలు రాయాలి, బీఈడీలు రాయాలి. ఇవన్నీ రాస్తే సరిపోదు కదండి. వాటిలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అనేది జరిగిన తర్వాత వాడికి డిఎస్సి పోస్ట్ ఇస్తే కదా వాళ్ళు ఉద్యోగం చేసుకునేది, వాళ్ళు నలుగురు పిల్లలకి భవిష్యత్తుకు దారి చూపేది. అవన్నీ చేస్తున్నారు. మాకు అదే నచ్చింది. ఇంకా అది వాళ్ళకి ఎవరికి నచ్చలేదు ఏం మాకు. చంద్రబాబు వల్ల డిఎస్సి కానీ టీటీసీ కానీ ఇలాంటిది మేము చదువుకున్నాము, చదువుకోబోతున్నారు కొంతమంది అంటూ ఉన్నారు. మరి గత పాలకులు ఏమో డిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తుంది, మా ప్రభుత్వంలో మెగా డిఎస్సి జాబ్స్ తీసామని చెప్తా అంటా ఉన్నారు. ఏమోనండి, మాకైతే మేము ఇందులో రాసాము. మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు చాలా అభిమానం. మాకు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో మేము వీళ్ళిద్దరి సారథ్యంలో మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వీళ్ళే వస్తే మాకు ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్న ధైర్యంగా ఉన్నాం. అంతేగాని మిగిలిన వాళ్ళ విషయాలు అయితే మాకైతే తెలియదండి. మహిళా దినోత్సవ ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మరి మహిళా దినోత్సవాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ మహిళలకి సమకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించట్లేదు, పథకాలు ఏమి అమలు కావట్లేదు అని చెప్పి అంటున్నారు. పథకాల విషయాలంటే ఇంక మరి అమలు అవ్వకుండా ఎలా ఉంటాయండి? ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా చేసే మనిషి మన చంద్రబాబు నాయుడు గారు కాదు. ఏదైనా చెప్పడం, చేయడం, చూపించడం మాత్రమే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ఆయన సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంతవరకే కానీ చెప్పడం, దాచుకోవడం చేయకుండా ఉండే వ్యక్తులు వాళ్ళిద్దరూ కాదు. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం సెంట్రల్ బీజేపీ కూడా అసలు మనకు రావాల్సిన నిధులు కల్పించట్లేదు బీజేపీ ప్రభుత్వం అంటున్నా ఉన్నారు. మరి ఏంటమ్మా అవన్నీ అయితే మాకంతగా ఆలోచన లేదు. మోడీ గారి సారథ్యంలో రామరాజ్యం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, మన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన రాష్ట్రం బాగా 3 పువ్వులారు కాయలుగా అభివృద్ధి చెందుతుందని మాత్రమే భావిస్తాం. వీళ్ళ ముగ్గురు కూటమి ప్రభుత్వంలో మన భారతదేశం రామరాజ్యంగా ఉండాలి అని మాత్రం భావిస్తున్నాం. మేడం, మరి అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? అవుతుందండి, డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. చేసే మనిషే కానీ మాటల మనిషి కాదు. చేతులు చేయించి చూపించడం మాత్రమే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. తప్పకుండా చేస్తారు. ఇంకా భవిష్యత్తు బాగుంటుందని మాత్రమే ఆశిస్తాను.